ఇప్పటి వరకు మనం వేరియస్ యాడ్ క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు గూగుల్ యాడ్స్ లో అనేది చూసినాం. లైక్ సెర్చ్ క్యాంపెయిన్ కావచ్చు, డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్, మొబైల్ యాప్ క్యాంపెయిన్, వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్, డిమాండ్ జెన్ ఎక్సెట్రా. సో మనం యాడ్స్ రన్ చేసిన తర్వాత, అంటే మన యాడ్స్ లైవ్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి మన యాడ్స్ అనేటివి ఈరోజు ఎలా చెక్ చేసుకోవాలనేది చూస్తాం అనమాట. సో దట్ ఈస్ గూగుల్ యాడ్స్ లైవ్ అనాలిసిస్. ఇట్ మీన్స్ అనలైజింగ్ అవర్ యాడ్ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ ఇన్ రియల్ టైమ్. సో యూజింగ్ గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్. సో గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్ లో మనకు వేరియస్ మెట్రిక్స్ అన్ని ఉంటాయండి. అవన్నీ కూడా చెక్ చేసుకొని మనం మన యాడ్స్ ఎలా పర్ఫామ్ అయ్యాయి అనేది చూసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ గూగుల్ యాడ్స్ లైవ్ అనాలిసిస్. ఈరోజు మెయిన్గా మనం ఇది చూస్తాము. తర్వాత గూగుల్ యాడ్స్ ఎకో సిస్టమ్ అంటే ఏంటి, DV360 అంటే ఏంటో కూడా నేను మీకు ఇన్ బ్రీఫ్ చెప్తాను. సో నా దీనివల్ల యూజ్ ఏంటి, గూగుల్ యాడ్స్ని రన్ చేసిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేయడం వల్ల వచ్చే యూజ్ ఏంటి. సో ఏ యాడ్స్ ఆర్ ఏ కీవర్డ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుందండి. సో ఇన్ ఫ్యూచర్ మళ్ళీ మనం యాడ్ రన్ చేయాలనుకోండి, అదే మనకు కీవర్డ్ రీసెర్చ్ చేసి మళ్ళీ యాడ్ సపరేట్గా క్రియేట్ చేసి అదంతా స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఏ యాడ్ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఏ కీవర్డ్స్కి మంచిగా క్లిక్స్ వస్తున్నాయి, ఇవన్నీ కనుక మనం అనలైజ్ చేసుకోగలిగితే అవే ఫర్దర్ క్యాంపెయిన్స్లో కూడా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ వీ కెన్ స్పాట్ వేస్టెడ్ స్పెండ్ క్విక్లీ. సో ఎక్కడ మన మనీ వేస్ట్ అవుతా ఉంది, సో సింపుల్ గా పడి నెగటివ్ కీవర్డ్స్ యాడ్ చేసుకోవడం కానివ్వండి, ఏదైనా రాంగ్ కీవర్డ్స్ కి మన యాడ్ కనిపిస్తా ఉందా, ఇదంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ వీ కెన్ మేక్ ఇన్స్టెంట్ ఆప్టిమైజేషన్ డెసిషన్స్. సో మనం ఇన్స్టెంట్ గా మన యాడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒక ఒక క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసాం అనుకుందాం గూగుల్ యాడ్స్ లో, ఇది తప్పుగా ఉంది, ఇది ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేదు అని కనుక మనకు అనిపించింది అనుకోండి, సింపుల్ గా మీరు క్యాంపెయిన్స్ లో ఆ పర్టికులర్ క్యాంపెయిన్ కి వెళ్ళి మీకు ఆ క్యాంపెయిన్ రైట్ హ్యాండ్ సైడ్ లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సింపుల్ గా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు బడ్జెట్ కావాలంటే బడ్జెట్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా బిడ్డింగ్ స్ట్రాటజీ కావాలంటే బిడ్డింగ్ స్ట్రాటజీ చేంజ్ చేసుకోవచ్చు, యాడ్స్ కానీ అవన్నీ కూడా ఏమైనా సింపుల్ చేంజెస్ కావాలంటే అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ రోజు చేంజ్ చేశాను మళ్ళీ రేపు చేంజ్ చేయకూడదు అలా అని ఏం లేదండి. మీరు ఇన్స్టంటేనియస్ గా కూడా ఈ మినిట్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 5 మినిట్స్ లో, నెక్స్ట్ 1 మినిట్ లో కూడా మీకు నచ్చినట్లు మీరు చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు క్యాంపెయిన్ గోల్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాం, యూ కెన్ చేంజ్ దాట్. అండ్ దెన్ లొకేషన్ టార్గెటింగ్ చేంజ్ చేయాలనుకున్నా, బిడ్డింగ్ చేంజ్ చేయాలి అనుకున్నా, ఏ డేస్ లో పర్ఫామ్ అవ్వాలి మన యాడ్ మీన్స్, సో ఓన్లీ మండే టు ఫ్రైడేనే రన్ అవ్వాలి, వేరే డేస్ లో రన్ అవ్వకూడదు అలా అనుకుంటే యాడ్ స్కెడ్యూలింగ్ చేంజ్ చేయడం కానివ్వండి. ఇంకా ఇన్ని డేస్ అయినా యాడ్ రన్ అవ్వాలి, సో మీన్స్ ఇంతకుముందు ఎక్కువ డేస్ రన్ అవ్వాలి అని మనం స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ సెట్ చేసాం, ఇప్పుడు అలా కాదు నాకు తక్కువ డేసే రన్ అవ్వాలి, అలా మీరు అంతా కూడా చేంజెస్ అన్ని కూడా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. సో ఈ అనాలిసిస్ వల్ల ఇది మెయిన్ యూసెస్ అన్నమాట. నా ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ వన్ మోర్ ఫ్యాక్టర్ కాల్డ్ యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్. సో ఇప్పుడు మనం యాడ్స్ రన్ చేసామండి, మన యాడ్ ఏ పొజిషన్ లో కనపడుతుంది గూగుల్లో అనేది ఎట్లా తెలుసుకోవడం మనము. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ థింక్ దట్ ఐఎమ్ రన్నింగ్ యాడ్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఇది నా మెయిన్ కీవర్డ్ అనుకుందాం. ఈ కీవర్డ్ కి నేను సోర్స్ నెట్వర్క్ క్యాంపెయిన్ లో యాడ్స్ రన్ చేస్తున్నా అనుకుందాం. సో హౌ కెన్ ఐ నో ఇన్ విచ్ పొజిషన్ దట్ మై యాడ్ ఈస్ అపియరింగ్. సో సింపుల్ గా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తున్నాను నేను గూగుల్కి వెళ్ళి. ఇప్పుడు నాకు ఒక లిస్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇక్కడ నా యాడ్ ఎక్కడ కనిపిస్తుందో తెలిసిపోతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ చూస్ లైక్ బెంగళూరు, ఏదైనా వేరే లొకేషన్ లో కనిపిస్తుందో చూద్దాం పోనీ. సో ఇక్కడ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి చూడండి, డిజిటల్ అకాడమీ వాళ్ళది ఫస్ట్ పొజిషన్ లో కనిపిస్తా ఉంది. సో నెక్స్ట్ ఏం యాడ్స్ లేవు. ఇది ఉంది అండి, స్కిల్ యూనివ్ అంట దాని పేరు, అది సెకండ్ పొజిషన్ లో కనిపిస్తుంది. ఇంద్రాస్ అకాడమీ అనేది థర్డ్ పొజిషన్ లో కనిపిస్తా ఉంది. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ రిజల్ట్స్.
అగైన్ కింద మళ్ళీ స్పాన్సర్డ్ రిజల్ట్ ఒకటి కనిపిస్తూ ఉందండి లాస్ట్లో. సో మధ్యలో ఒకటి కనిపిస్తూ ఉంది డిజిటల్ అకాడమీ వాళ్ళది. సో ఇంకా అంతే, టోటల్ 4 ఉన్నాయి, 1 2 3 అండ్ 4 ఉన్నాయి అంటే పేజ్లో. సో ఇలా దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ చెకింగ్. ఇప్పుడు మన యాడ్ ఇక్కడ కనిపించిందండి, నేను ఇప్పుడు ఇలా సర్చ్ చేశాను, నా యాడ్ డిస్ప్లే అయింది. మన యాడ్ మీద మనం క్లిక్ చేసుకుంటామా? విల్ వి క్లిక్ ఆన్ అవర్ యాడ్, అవర్ ఓన్ యాడ్? అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు నేను గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి నా యాడ్ కోసం సెర్చ్ చేశాను నేను. నా యాడ్ డిస్ప్లే అయింది. ఇప్పుడు నా యాడ్ మీద నేనే క్లిక్ చేసుకుంటానా అండి? ప్రణీత ఉన్నారా? అవునవును. నో, విల్ నాట్ క్లిక్, రైట్? సో ఎందుకు? ఫస్ట్ థింగ్, నేను కస్టమర్ కాదు. సెకండ్ థింగ్, క్లిక్ చేసిన వెంటనే నాకు సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది కట్ అవుతుంది. సో ఎస్. దట్ ఈస్ టూ కైండ్ ఆఫ్ రీజన్స్. సో విల్ నెవర్ క్లిక్ ఆన్ అవర్ ఓన్ యాడ్. సో మనీ కట్ అవుతుందని మనకు తెలుసు కాబట్టి. కానీ అలా క్లిక్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది? మన సిటిఆర్ అనేది తగ్గుతుందండి. అవునా? సో ఎస్. ఎవరో ఒక యూజర్ అనేవాడు సర్చ్ చేశారు, వాళ్ళకి యాడ్ కనపడింది, కానీ వాళ్ళ యాడ్ మీద క్లిక్ చేయలేదు. అప్పుడు గూగుల్ ఏమనుకుంటుంది? సో దిస్ యాడ్ మే నాట్ బి రిలవెంట్ టు ది సర్చ్ క్వైరీ, అందుకే వాళ్ళు క్లిక్ చేయలేదేమో. మన సిటిఆర్ తగ్గిపోతుంది. సిటిఆర్ తగ్గిందంటే క్వాలిటీ స్కోర్ తగ్గుతుంది. సో క్వాలిటీ స్కోర్ తగ్గితే యాడ్ ర్యాంక్ స్కోర్ తగ్గుతుంది. సో ఒకవేళ యాడ్ ర్యాంక్ స్కోర్ తగ్గిందంటే మన బిడ్ అమౌంట్ పెంచాల్సి వస్తుంది. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఎవ్రీథింగ్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఎస్. ఇలా జరగకూడదు. సో నేను సేఫ్గా నా యాడ్ని చెక్ చేసుకోవాలి అని మీరు కనుక అనుకుంటే, మీన్స్ సో ఇలా నా సిటిఆర్ తగ్గకూడదు, నేను క్లిక్ చేయాల్సిన పని రాకూడదు, ఇలా హ్యాపీగా నా యాడ్ ఏ పొజిషన్లో కనిపిస్తుందో నేను చెక్ చేసుకోవాలి అనుకుంటే, మీరు ఈ యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్ అనే ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో వీ కెన్ ప్రివ్యూ అండ్ వెరిఫై అవర్ లైవ్ యాడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ గూగుల్ యాడ్స్. సో వీ కెన్ అవాయిడ్ సర్చింగ్ మాన్యువల్లీ ఆన్ గూగుల్, యాజ్ ఇట్ మే క్రియేట్ ఫాల్స్ ఇంప్రెషన్స్ బట్ నో క్లిక్స్. గూగుల్లో మనం మాన్యువల్గా సర్చ్ చేయడం వల్ల ఇంప్రెషన్స్ అయితే వస్తాయి, కానీ మనం క్లిక్ చేయము. సో దీనివల్ల మన సిటిఆర్ తగ్గిపోతుంది. సో మనం లైవ్గా మన యాడ్ ఏ పొజిషన్లో కనిపిస్తుందని గూగుల్ యాడ్స్ నుంచి డైరెక్ట్గా ప్రివ్యూ అంటే చూడొచ్చు అనమాట. సో దాన్ని యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్ అంటున్నాం. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? మీరు టూల్స్లోకి వెళ్ళి, సో యూ కెన్ గో ఫర్ ట్రబుల్ షూటింగ్. ఇక్కడ మీకు యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు కరెంట్లీ యాడ్స్ రన్ చేస్తున్నారు అనుకుందాం. మీ మెయిన్ కీవర్డ్ ఏంటి? సో మీరు వేరియస్ కీవర్డ్స్ ఇచ్చి ఉండొచ్చు. సో ఏ కీవర్డ్స్కి మీ యాడ్ ఏ పొజిషన్లో కనిపిస్తుందని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఐల్ గివ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ బెంగళూరు. మీరు ఇంకా మీ లొకేషన్ కూడా చూస్ చేసుకోండి. సో యూ కెన్ చూస్ ది లొకేషన్, లైక్ ఓన్లీ మీరు ఒకవేళ బెంగళూరు ఒకటే టార్గెట్ చేశారు, అప్పుడు యూ కెన్ చూస్. వేరే వేరే లొకేషన్స్లో చూపించకపోవచ్చు. సి యూర్ యాడ్ ఇస్ షోయింగ్ అట్లా చూపిస్తుంది అనమాట. సో హియర్ మన ఆడియన్స్ కావాలన్నా మనం చూస్ చేసుకోవచ్చు, మొబైల్ డివైస్లోనా డెస్క్టాప్లోనా ఎక్కడ. సో లైక్ దట్ యూ కెన్ సీ. కింద స్క్రోల్ చేస్తే చూడండి ప్రివ్యూ ఏంటి, ఎగ్జాక్ట్గా గూగుల్లో మనకి ఏం అయితే ప్రివ్యూ కనిపించిందో అదే ప్రివ్యూ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, హ్యాపీ. సో నా మనం ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన యాడ్ ఏ పొజిషన్లో ఉందని చెక్ చేసుకోవచ్చు అండి. సో దీనివల్ల మనకు సిటిఆర్ తగ్గదు, మన యాడ్ ఏ పొజిషన్లో కనిపిస్తుంది, వేరియస్ కీవర్డ్స్ ఇచ్చి మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. నేను కరెంట్లీ ఈ అకౌంట్లో యాడ్స్ రన్ చేయట్లేదండి, అందువల్ల మీ యాడ్ కనపడట్లేదు అని చెప్తుంది అనమాట. సో ఒకవేళ కనుక మన యాడ్ కనిపిస్తూ ఉంటే, సో యూర్ యాడ్ ఈస్ షోయింగ్ అని చెప్తుంది. సో ఒకవేళ నేను యాడ్స్ రన్ చేస్తున్నా సరే, నా బడ్జెట్ ప్రాపర్గా పెట్టకపోవడం వల్ల, లేదంటే ఆ, పక్కన కాంపిటీటర్స్ బిడ్డింగ్ ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళ క్వాలిటీ స్కోర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఒక్కోసారి నా యాడ్ కనిపించకపోవచ్చు. ఒకవేళ మీరు యాడ్ రన్ చేస్తూ ఉన్నారు అయినా కూడా మీరు యాడ్ ఈస్ షోయింగ్ అంటే మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో నేను బిడ్డింగ్ ప్రాపర్గా ఇచ్చానా లేదా, నా సర్చ్ క్వెరీ ఐ మీన్ నేను కీవర్డ్స్ ప్రాపర్గా ఇచ్చానా లేదా, నా యాడ్ కీవర్డ్ అనేది యూజర్ సర్చ్ క్వెరీకి రిలవెంట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్ విల్ షో వెదర్ అవర్ యాడ్ ఈస్ లైవ్ ఆర్ నాట్, మన యాడ్ అప్రూవ్ అయిందా లేదా, అసలు కనిపిస్తుందా లేదా, అండ్ వై ఇట్ ఈస్ నాట్ షోయింగ్. బడ్జెట్ లిమిట్స్ వలన, తక్కువ బిడ్ పెట్టడం వలన, లేకుంటే టార్గెటింగ్ ప్రాపర్గా చేయకపోవడం వలన, సో అనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. క్లియర్? ఇది యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్.
ఇప్పుడు మనం లైవ్ యాడ్ అనాలిసిస్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇన్ ఆర్డర్ టు డూ లైవ్ యాడ్ అనాలిసిస్, సో సింపుల్గా మనం గూగుల్ యాడ్స్కి వెళ్ళండి. మీ గూగుల్ యాడ్స్లో ఏ అకౌంట్లో అయితే మీరు యాడ్స్ రన్ చేస్తున్నారో ఆ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. సో మీకు సింపుల్గా గూగుల్ యాడ్స్లోకి ఎంటర్ అయిపోతే ఇట్లా ఓవర్ వ్యూ డాష్ బోర్డ్ ఒకటి కనిపిస్తుంది అనమాట. ఇట్ గివ్స్ అస్ ఏ క్విక్ రియల్ టైమ్ సమ్మరీ ఆఫ్ అవర్ క్యాంపెయిన్స్ లైవ్ పర్ఫార్మెన్స్. సో మనం ఏదైనా క్యాంపెయిన్స్ కనుక రన్ చేస్తూ ఉంటే మన పర్ఫార్మెన్స్ ఎలాగుందని ఇక్కడే మనకు ఒక ఐడియా లాగా చూపించేస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఈ అకౌంట్లో నేను ఎట్లాంటి యాడ్స్ రన్ చేయలేదు. సో నేను వేరే అకౌంట్లో చూపిస్తాను. గో హియర్. సో మీకు నెంబర్స్ కనిపిస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు సమ్ అదర్ అకౌంట్. నేను ఇన్ పాస్ట్ రన్ చేస్తున్న యాడ్స్. సో మీరు కరెంట్ యాడ్స్ రన్ చేస్తున్న దానిదైనా మీరు చెక్ చేసుకోవచ్చండి. లేదు ఇన్ పాస్ట్ రన్ చేసాం ఆ డేటా ఒకసారి చెక్ చేసుకోవాలనుకున్నా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఐల్ గో టు ఓవర్వ్యూ. సో చూడండి ఇలా మీకు కనిపిస్తుంది అనమాట. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నాకు డేటా కావాలనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఆర్ఎల్స్ యూ కెన్ ఆల్సో చూస్ ఆల్ టైమ్. ఆల్ టైమ్ చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే, సో ఈ అకౌంట్లో మీరు ఎప్పుడైతే యాడ్స్ రన్ చేస్తారో అప్పటి డేటా అంతా కూడా చూపిస్తుంది అనమాట. సో లేదు నాకు స్పెసిఫిక్గా ఈ క్యాంపెయిన్ డేటా మాత్రమే కావాలి, ఇది మాత్రమే కావాలి అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని చూస్ చేసుకొని ఆ స్పెసిఫిక్ క్యాంపెయిన్ అనేది మీరు చూస్ చేసుకోండి. సో నేను ఏదైనా సర్చ్ క్యాంపెయిన్ చూస్ చేసుకుంటాను. సో ఆ సర్చ్ క్యాంపెయిన్లో కూడా ఐ కెన్ చూస్ లైక్ బ్యాంక్. ఓకే, ఇక్కడ సెలెక్ట్ క్యాంపెయిన్ ఐఎమ్ చూసింగ్ దిస్ అండ్ దెన్ ఐ గో టు వర్క్. సో ఇలా మీరు చూడండి ఇక్కడ ఎన్ని క్లిక్స్ వచ్చాయి మీ యాడ్కి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, ఎంత ఖర్చు అయింది, ఇదంతా కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. సో క్లిక్స్ మీన్స్, సో ఫస్ట్ ఇంప్రెషన్ అంటే ఏంటండి, ఎన్నిసార్లు మన యాడ్ అనేది ఎస్సీఆర్పి మీద డిస్ప్లే అయింది. సో ఎస్సీఆర్పి అని ఎందుకు అంటున్నా, సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ చూస్ చేసుకున్నా నేను, అందువల్ల ఎస్సీఆర్పి అంటున్నా. అదే వేరే క్యాంపెయిన్ డిస్ప్లే నెట్వర్క్ అలా అయితే వేరే ఏరియాస్లో డిస్ప్లే అంటాయండి. సో నాకు 247 టైమ్స్ నా యాడ్ డిస్ప్లే అయిందంటండి. సో బట్ నాకు ఎన్ని క్లిక్స్ వచ్చాయి, 23 మెంబర్స్ క్లిక్ ఆన్ మై యాడ్. దెన్ యావరేజ్ సిపిసి. సో ఆన్ అన్ యావరేజ్ పర్ క్లిక్ నాకు గూగుల్ ఎంత ఛార్జ్ చేసిందంటండి, 11.92 రూపీస్ ఛార్జ్ చేసింది. సో టోటల్ కాస్ట్ ఐ హ్యావ్ పేడ్ ఈస్ 274 రూపీస్. సో టోటల్ నాకు 23 క్లిక్స్ వచ్చాయి, నాకు 274 రూపీస్ అనేది ఛార్జ్ అయింది. ఆన్ అన్ యావరేజ్ నాకు అప్రాక్సిమేట్లీ 12 రూపీస్ దాకా గూగుల్ ఛార్జ్ చేసింది. సో వీ కెన్ సీ. ఇంకా మీరు కావాలంటే కిందకి కూడా స్క్రోల్ చేసుకోవచ్చు. సో ఏ డే ఏ అవర్స్లో మన యాడ్ బాగా రన్ అయింది అనేది మీకు కొంచెం తెలుస్తుందండి. ఇక్కడ చూడండి ఇన్ని టైమ్స్లో ఇంప్రెషన్స్ వచ్చింది అలాగా. సో అండ్ దెన్ ఏజ్ వాళ్ళు, ఏ జెండర్ వాళ్ళు మీకు ఎక్కువ క్లిక్స్ వచ్చాయి మీకు చూడండి, ఈ 25 to 34 వాళ్ళకి ఎక్కువ పడ్డాయంట. మీన్స్ Yes. నేను అదే సెలెక్ట్ చేసుకున్నాను అండి. యాక్చువల్గా అయితే 25 to 34 ఏజ్ గ్రూప్ వాళ్ళకి నా యాడ్ చూపించండి అని చెప్పినాను అనమాట. సో వాళ్ళకే నా యాడ్ కనిపించింది కూడా. ఓకే, సో ఇది స్పెసిఫిక్గా కావాలంటే కూడా చూసుకోవచ్చు. సో వీళ్ళకి ఇన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, వీళ్ళకి ఇన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, ఇలా మీకు చెప్తా ఉంది. అండ్ ఏ డివైస్ వాళ్ళకి ఆ, కనిపించింది, ఎంత ఖర్చు అయింది, సో లైక్ దాట్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్. సో ఏ యాడ్ చూడండి, ఇట్లా ఇది నా యాడ్ అనమాట. సో నేను ఈవెంట్స్, బేబీ షూట్, క్యాండిడ్ ఫోటోగ్రఫీ, బర్త్డేస్ ఇవన్నీ కూడా టార్గెట్ చేసి నేను యాడ్ పెట్టిన సర్చ్ నెట్వర్క్ యాడ్. సో అండ్ ఏ కీవర్డ్స్ చూడండి, ఇక్కడ మీకు ఏ కీవర్డ్స్కి నా యాడ్ కనపడింది, ఏ కీవర్డ్స్ నేను టార్గెట్ చేశాను. సో టాప్ సర్చెస్ అండ్ వర్డ్స్ విత్ ఇన్ సర్చెస్, పీపుల్ ఎలా సర్చ్ చేశారు, ఎలా సర్చ్ చేస్తే నా యాడ్ కనపడింది. మీరు ఇక్కడ ఆల్ సర్చెస్ మీద కనుక క్లిక్ చేస్తే సో మీకు యూజర్ అనేవాడు ఎలా ఎలా సర్చ్ చేశాడు అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ యాజ్ లైక్ బియాండ్ యువర్ బిజినెస్, అంటే ఈ కీవర్డ్ నా బిజినెస్ కి సంబంధించింది కాదు బట్ నా యాడ్ వాళ్ళకి కనపచ్చింది, అలా కనుక మీరు అనుకుంటే సింపుల్ గా మీరు ఆ కీవర్డ్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. యూ కెన్ చూస్ దట్ కీవర్డ్ అండ్ యూ కెన్ యాడ్ ఇట్ ఎస్ ఎ నెగటివ్ కీవర్డ్. సో ఇన్ ఫ్యూచర్ యూజర్ ఎవరైనా సరే ఆ పర్టికులర్ కీవర్డ్తో సర్చ్ చేస్తే మీ యాడ్ అనేది డిస్ప్లే అవ్వదు. ఇలా మీరు నెగటివ్ కీవర్డ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే అండి మీరు యాడ్ రన్ చేసిన తర్వాత సర్చ్ టర్మ్స్ ఏంటి అనేది చూసుకోండి. అంటే యూజర్ ఎలా సర్చ్ చేస్తున్నాడు, ఎలా సర్చ్ చేస్తే నా యాడ్స్ కనిపిస్తున్నాయి. సో ఒకవేళ కనుక అది మీ బిజినెస్ కాదు,
సో నేను ఇది ఈ పని చేయలేను, దిస్ ఈస్ నాట్ దిస్ ఇస్ నాట్ మై థింగ్ అలా మీరు అనుకుంటే యూ కెన్ సింప్లీ చూస్ దట్ కీవర్డ్ అండ్ యాడ్ ఇట్ ఎస్ నెగటివ్ కీవర్డ్. సో అలా చేయడం వల్ల మీకు మనీ సేవ్ అవుతుందండి. సో ఇప్పుడు నీకంటే రామోజీ ఫిలిం సిటీ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రైజ్ అని అడిగాడు. సో అక్కడ యాక్చువల్గా అయితే ఆ పర్టికులర్ క్లయింట్ ప్రొవైడ్ చేయడంటండి, సో నేను ఎక్స్క్లూడ్ చేస్తాను. కానీ దీనికి నాకు 2 క్లిక్స్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ ₹12 అంటే, సో నాకు ₹24 దాకా లాస్ అయింది అనమాట క్లిక్. అవునా, ఈ 2 క్లిక్స్కి ₹24 దాకా లాస్ అయింది, కానీ నేను ప్రొవైడ్ చేయట్లేదు ఆ సర్వీస్. సో అందువల్ల ఎప్పుడైనా సరే యూజర్ అనేవాడు ఎలా సర్చ్ చేస్తున్నాడు అని చెక్ చేసుకోండి. మీరు యాడ్స్ రన్ చేసిన తర్వాత దానికి తగ్గట్టు నెగటివ్ కీవర్డ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, డన్. సో ఐ విల్ గో బ్యాక్ టు campaigns tab. So and then I'll choose campaigns, then on, I'll go back to campaigns, Google Ads. So campaigns and then campaigns. సో మీరు ఇక్కడ ఏ క్యాంపెయిన్ కావాలంటే ఆ క్యాంపెయిన్ చూస్ చేసుకోవచ్చు. ఇందాక నేను వెడ్డింగ్ షార్ట్స్ చూస్ చేశాను కదా, ఇది నేను వీడియో వ్యూస్ గురించి రన్ చేశానండి. మీరు ఏ క్యాంపెయిన్ కావాలంటే క్యాంపెయిన్ చూస్ చేసుకొని దాని పర్ఫార్మెన్స్ అనేది మీరు చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత వీ కెన్ డౌన్లోడ్ ది రిపోర్ట్ ఆల్సో. సో మీరు కావాలంటే మీ రిపోర్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఎవరైనా క్లయింట్ ఉన్నాడు, వాళ్ళకి పంపిద్దాం అనుకుంటున్నారు, దెన్ యూ కెన్ హ్యాపీలీ డౌన్లోడ్ దట్ రిపోర్ట్ అండ్ యూ కెన్ సెండ్. ఓకే, ఒకవేళ కనుక మీరు క్యాంపెయిన్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలండి? సో ఈ క్యాంపెయిన్ పక్కనే మీకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లు ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు హ్యాపీగా ఏం కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ చేంజ్ బడ్జెట్ ఆర్ లొకేషన్ ఆర్ లాంగ్వేజ్ ఆర్ యాడ్ ఏ టైంలో రన్ అవ్వాలి, ఆ, మీరు బిడ్ అమౌంట్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు సరే మీరు హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బడ్జెట్ చేంజ్ చేసుకోవాలన్నా సరే మీరు ఇక్కడ వచ్చి చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మినిమం అమౌంట్ పెట్టి ట్రై చేయండి, ఆర్ఎల్స్ కీవర్డ్ ప్లానర్ని యూస్ చేసుకోండి. అక్కడ చెప్తుంది కదా, సో ఇంత అమౌంట్కి ఈ కీవర్డ్కి ఈ పర్టికులర్ కాంపిటీటర్ అనేవాడు ర్యాంక్ అయ్యాడు అని మీకు తెలుస్తుంది అక్కడ. సో దానికన్నా కొంచెం ఎక్కువ బిడ్ పెట్టి ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత కూడా సో మీ యాడ్ టాప్లో కనిపిస్తుంది, లేదంటే కింద కనిపిస్తుంది. సో నాకు ప్రాపర్ పొజిషన్ అనేది సెట్ అవ్వాలి అనుకుంటే దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ అమౌంట్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవాలన్నమాట. సో ఇఫ్ యూర్ యాడ్ ఈస్ డిస్ప్లేయింగ్ ఆన్ టాప్ పొజిషన్, ఇక్కడికి రండి. ₹50 కదా, ఇప్పుడు ₹45 అలా పెట్టి చూడండి ఎక్కడ కనిపిస్తా ఉంది. సో ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ షోయింగ్ ఆన్ టాప్, ఇట్ ఈస్ వెరీ గుడ్. సో లేదు అంటే బిడ్ అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ డిక్రీజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్ టిల్ నౌ? Yes. So I'll go back, campaigns, I'll scroll down a bit. చూడండి, మీకు ఇప్పుడు నేను వేరే క్యాంపెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ నౌ ఐల్ చూస్ సోర్స్ నెట్వర్కే చూస్ చేస్తాను నేను, తర్వాత వేరేవి డిస్కస్ చేద్దాం. చూడండి మీకు బడ్జెట్ ఎంత పెట్టారు, మీరు స్టేటస్ ఏంటి, ప్రస్తుతానికైతే పాస్ అయిపోయింది, దీని ఆప్టిమైజేషన్ స్కోర్ ఎంత. సో ఈ ఆప్టిమైజేషన్ స్కోర్ అంటే ఏంటి? సో ఇది ఒక గూగుల్ యాడ్స్ మెట్రిక్ అండి. ఇది 0 to 100% అట్లా గూగుల్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇట్ షోస్ హౌ వెల్ యువర్ అకౌంట్ ఆర్ క్యాంపెయిన్ ఈ సెటప్ టు పర్ఫార్మ్. మీరు ఎంత Okay. మంచిగా సెటప్ చేశారు. సో మీరు సెటప్ చేసింది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ పర్ఫార్మ్ వెల్. సో మన యాడ్ అనేది బాగా పర్ఫార్మ్ అయ్యేటట్టు మనం ఎప్పుడైనా సరే క్యాంపెయిన్ అనేది సెటప్ చేయాలి. సో ఎంత బాగా మీ క్యాంపెయిన్ అనేది సెటప్ అయింది అనేది ఇక్కడ స్కోర్ చూపిస్తుంది అనమాట. ఇఫ్ యువర్ యాడ్ ఈస్ రన్నింగ్, మీరు లైవ్లో ఉంటే ఇక్కడ స్కోర్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇంకా ఇక్కడ మీరు ఇంప్రెషన్స్, సిటిఆర్ ఇవన్నీ కూడా చూడొచ్చండి. సో ఐ స్క్రోల్ డిసైడ్, మీరు కొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, సో క్లిక్ త్రూ రేట్ ఎలా ఉంది, ఎంత ఛార్జ్ అయింది, ఏం బిడ్డింగ్ స్ట్రాటజీ వాడుతున్నాము, సో కన్వర్షన్ రేట్ ఎలాగుంది, సో ఇవంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ క్యాంపెయిన్కి ఇలా ఉంది, వేరే క్యాంపెయిన్కి ఇట్ మే చేంజ్ అన్నట్టు. ఐ విల్ చూస్ సమ్ అదర్ క్యాంపెయిన్. సో లైక్ దిస్, చూడండి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, ఎన్ని క్లిక్స్ వచ్చాయి. సో ట్రూ వ్యూ అంటే, సో ఇప్పుడు నేను డిజిరెడీ యూట్యూబ్ ఛానల్కి యాడ్స్ రన్ చేసుకున్నాను అండి ఇంతకుముందు. సో ఐ వాంట్ టు ఇంక్రీజ్ మై
వ్యూవర్స్. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి నా వీడియోస్ అన్నట్టు నేను అనుకున్నా. సో అలాంటప్పుడు నేను యాడ్స్ రన్ చేసిన. సో యూట్యూబ్లో కనుక మనం యాడ్స్ రన్ చేస్తున్నాము అంటే ఏమవుతుంది, వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్ కిందకి పోతుంది. సో వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్లో విల్ పే అకార్డింగ్ టు సిపివి, కాస్ట్ పర్ వ్యూ ప్రకారం మనం పే చేస్తాం. అవునా? సో అలా వ్యూస్ ఎన్ని వచ్చాయి, సో ఇంత వ్యూస్కి ఇంత అని ఛార్జ్ చేస్తుంది కదా, పర్ వ్యూ ఇంత అని ఛార్జ్ చేస్తుంది కదా, లైక్ దట్ ఎన్ని వ్యూస్ వచ్చాయి. సో ట్రూ వ్యూ మీన్స్ రియల్ గా యూజర్ అనేవాడు మన వీడియో చూసుండాలి. జస్ట్ యాడ్ డిస్ప్లే అయితే వ్యూ అండి. నిజంగా యూజర్ కి గనక మన యాడ్ కనిపించి యూజర్ మన యాడ్ చూస్తే అది ట్రూ వ్యూ అవుతుంది. సో వ్యూకి ట్రూ వ్యూకి ఇదే డిఫరెన్స్. యాడ్ ఎక్కడో లోడ్ అయి ఉంటుంది, అది వ్యూ. సో యూజర్ నిజంగా యాడ్ ని చూస్తే అది ట్రూ వ్యూ అవుతుంది అనమాట. సో అలా ట్రూ వ్యూస్ ఎన్ని వచ్చాయి, సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇదంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా మీరు ఇక్కడ కిందకి వెళ్తే ఆడియన్స్, కీవర్డ్స్ అండ్ కంటెంట్ అని ఉంటుంది. యూ కెన్ గో దేర్, యూ కెన్ క్లిక్ ఆన్ దట్. సో చూడండి ఏ ఏజ్ వాళ్ళకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఏ జెండర్ వాళ్ళ గురించి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అలా మీరు చూసుకోవచ్చు. సో మీరు వేరియస్ క్యాంపెయిన్స్కి ఇలా చెక్ చేసుకోవచ్చు అండి. చూడండి ఏ ఏజ్ వాళ్ళకి, ఏ జెండర్ వాళ్ళకి ఇలా వచ్చింది. సో ఎన్ని క్లిక్స్ వచ్చాయి. సో 65+ వాళ్ళ దగ్గర నుంచి నాకు 2 క్లిక్స్ వచ్చాయంట, అన్నోన్ నుంచి 3 క్లిక్స్. సో 35 to 44 ఏజ్ రేంజ్ వాళ్ళని 3 క్లిక్స్. సో ఇప్పుడు నాకు 25 to 34 ఏజ్ వాళ్ళ నుంచి 9 క్లిక్స్ వచ్చాయండి. సో నా మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఇప్పుడు? 25 to 34. సో ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా యాడ్స్ రన్ చేసేటప్పుడు, సో నాకు మెయిన్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, సో వాళ్ళకి మీరు యాడ్స్ చూపించుకోవడం బెటర్ అనమాట. అలా మీరు అనలైజ్ చేసుకోవాలి. సో ఇన్ ఫ్యూచర్ ఈ పాస్ట్ యాడ్స్ ఒక అనాలిసిస్ బట్టి మీరు ఇన్ ఫ్యూచర్ ఏం చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో అండ్ దెన్ వీ కెన్ ఆల్సో గో ఫర్ యాడ్ గ్రూప్స్ ఆర్ సంథింగ్. సో ఈ పర్టికులర్ యాడ్ గ్రూప్కి ఎన్ని క్లిక్స్ వచ్చాయి, అలా నేను చాలా యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేశానండి దీంట్లో. సో ప్రీ వెడ్డింగ్ షూట్ అని, బేబీ షూట్ అని, క్యాండిడ్ ఫోటోగ్రఫీ, కపుల్ షూట్. సో ఒక్కొక్క యాడ్ గ్రూప్కి ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఏ యాడ్ గ్రూప్ బాగా పర్ఫామ్ చేస్తుంది, సో ఇవంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ గో టు యాడ్స్. సో ఈ యాడ్స్ లో కూడా ఏ యాడ్ కి ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఏ యాడ్ బాగా పర్ఫామ్ చేస్తుందని మీరు తెలుసుకోవచ్చు అండి. సో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కి రిలవెంట్ యాడ్ ఇది. సో ఒకవేళ కనుక ఒకే యాడ్ గ్రూప్ లో మీరు 2-3 కనుక యాడ్స్ క్రియేట్ చేస్తున్నా సరే, ఈ యాడ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇంకో యాడ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, అలా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడంతా కూడా. సో హియర్ వీ కెన్ ఆల్సో సీ యాడ్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్. సో మీకు కావాలంటే ఇక్కడ యాడ్ స్ట్రెంగ్త్ అంటే ఏం లేదండి. సో దిస్ యాడ్ స్ట్రెంగ్త్ మెజర్స్ హౌ వెల్ అవర్ యాడ్ కంటెంట్ ఈస్ డిజైన్డ్ ఫర్ పర్ఫార్మెన్స్. మనం ఎంత బాగా మన యాడ్ అనేది డిజైన్ చేసాము, సో బెటర్గా పర్ఫామ్ అవుతుందా లేదా. సో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ యాడ్ స్ట్రెంగ్త్, దెన్ బెటర్ విజిబిలిటీ, మోర్ క్లిక్స్ అండ్ ఇంప్రూవ్ క్వాలిటీ స్కోర్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఒకవేళ మీరు కనుక మీ యాడ్ ప్రాపర్గానే ఇచ్చారు, బట్ ఇక్కడ యాడ్ స్ట్రెంత్ అనేది అంతగా చూపించట్లేదు, అట్లాంటప్పుడు ఇగ్నోర్ ఇట్. సో మీరు నేను బాగా క్రియేట్ చేశాను యాడ్, కానీ ఇక్కడ యాడ్ స్ట్రెంత్ అనేది ప్రాపర్గా చూపించట్లేదు అన్నప్పుడు మీరు దాన్ని వదిలేయండి, ఏం పెద్ద పట్టించుకోకండి. ఓకే. సో ఐ చెక్ హియర్ వెర్ ఇస్ ది యాడ్ స్ట్రెంత్. యాక్చువల్గా అయితే ఇక్కడ యాడ్ స్ట్రెంత్, క్వాలిటీ స్కోర్ అవన్నీ ఉండాలి. సో ఒకవేళ లేకపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట, నేను చూస్తాను. ఇక్కడ ఉంది చూడండి యాడ్ స్ట్రెంత్. ఓకే. సో కొంచెం వెతకండి. సో మీరు ఏమైనా కాలమ్స్ లేదు అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. సో యాడ్ స్ట్రెంత్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మనం ఎంత బాగా మన యాడ్ని డిజైన్ చేసాము, సో ఎంత బాగా డిజైన్ చేస్తే మన యాడ్ అంత బాగా పర్ఫామ్ చేస్తుంది. మన యాడ్ స్ట్రెంత్ ఎంత ఎక్కువ ఉంది అంటే అంత విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంత ఎక్కువ క్లిక్స్ వస్తాయి, అంత మంచి క్వాలిటీ స్కోర్ ఉంటుంది, అట్లా అర్థం అనమాట. సో లైక్ గూగుల్ రేటింగ్ లాగా అనుకోండి ఇది. So we know about quality score anyway. So it is a score 1 to 10, which is given by Google Ads. So to our keywords. సో మన కీవర్డ్స్ కి ఇస్తుందండి ఇది. సో ఇది మెయిన్ గా వేరియస్ ఫ్యాక్టర్స్ ని డిపెండ్ అయి ఉంటుంది. నేను ప్రీవియస్ గా డిస్కస్ చేశాను. సిటిఆర్, యాడ్ రిలవెన్సీ, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్, మెయిన్ గా 3 ఫ్యాక్టర్స్ మీద మన క్వాలిటీ స్కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి క్వాలిటీ స్కోర్ అనేది యూజువల్ గా కీవర్డ్ లెవెల్లో కనిపిస్తుంది. సో ఐ విల్ సర్చింగ్ కీవర్డ్స్ ఆల్సో. సో ఇక్కడ ఉండొచ్చు మెయిన్లీ. సో ఎందుకంటే ఎవ్రీ కీవర్డ్ కి క్వాలిటీ స్కోర్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఉందండి చూడండి.
ఇక్కడ లాస్ట్లో ఉన్నాం. ఓకే, సో ఒకవేళ కనుక మీరు యాడ్స్ రన్ చేస్తూ ఉంటే, సో ఎలా ఉంది ఈ పర్టికులర్ కీవర్డ్కి మీ క్వాలిటీ స్కోర్ ఎలా ఉంది అనేది చెప్తుంది అన్నమాట. సో హౌ రిలవెంట్ ఈసర్ కీవర్డ్ టు ది యూజర్ సర్చ్ క్వైరీ. సో మీ యాడ్ అనేది ఎంత రిలవెంట్గా ఉంది ఇదంతా కూడా ఈ క్వాలిటీ స్కోర్లో తెలుస్తుంది అనమాట. సో మనం మాత్రమే మన క్వాలిటీ స్కోర్ చూడగలుగుతామంటే మన కాంపిటీటర్స్ మన క్వాలిటీ స్కోర్ చూడలేరు. ఓకే, సో యూ కెన్ సీ దిస్ క్వాలిటీ స్కోర్ ఓన్లీ ఎట్ కీవర్డ్ లెవెల్. ఒకవేళ కనుక మీకు కీవర్డ్ లెవెల్లో కనిపించకపోతే మీరు కాలమ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇందాకంతా నేను వేరే దగ్గర ఇట్ షుడ్ బి పర్ఫార్మెన్స్ ఉంది. సో పర్ఫార్మెన్స్ లెవెల్లో కానీ అలా మీకు కనిపిస్తుంది అనమాట. సో యూజువల్లీ ఇట్ విల్ బీ దేర్. లేదు అంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో యూ కెన్ సర్చ్ లైక్ దిస్ ఆల్సో. సో ఇక్కడ ఉంది చూడండి క్వాలిటీ స్కోర్ అని, మీరు డైరెక్ట్గా సర్చ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో కీవర్డ్స్ లెవెల్లో ఉంటుందండి క్వాలిటీ స్కోర్ అని. సో మీ యాడ్ ఎంత క్వాలిటీగా ఉంది అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. డన్. అండ్ దెన్ మీకు ఇంకా ఏ లొకేషన్స్లో మన యాడ్ కనిపించింది ఇదంతా కూడా చూసుకోవాలంటే కూడా మీరు ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు హ్యాపీగా. చూడండి హైదరాబాద్ లొకేషన్ టార్గెట్ చేసా. సో హైదరాబాద్ నుంచి ఎన్ని క్లిక్స్ వచ్చాయి ఏంటి అనేది అంతా కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. సో మీరు ఒకవేళ గనక సో వేరే క్యాంపెయిన్ చూస్ చేసుకుంటే వీడియో నెట్వర్క్ ఆర్ డిస్ప్లే నెట్వర్క్ సమ్ అదర్ చూస్ చేసుకుంటే మీకు ఇక్కడ చూపిస్తుందండి. సో ఐ విల్ గో టు లొకేషన్స్. సో అండ్ దెన్ లొకేషన్స్లో చూడండి ఇక్కడ తెలంగాణ కనపడింది, ఆంధ్రాలో కనపడింది. సో ఇంకా యూ కెన్ సి సో ఏ ఛానల్స్లో కనపడింది అని కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఏ రీజియన్స్, సో ఏ సిటీస్. సో ఆంధ్రాలో ఇక్కడ అంతా కనపడింది అంటండి నా యాడ్. సో లైక్ దట్ వీ కెన్ గెట్ మోర్ డేటా అన్నట్టు. సో ఆడియన్స్ కీవర్డ్స్ అండ్ ఆల్. సో ఏ జెండర్ ఏ లొకేషన్ వాళ్ళకి కనపడింది ఇదంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది కాక ఇంకా వీ కెన్ ఆల్సో చెక్ లైక్ ఏ ఛానల్స్ లో మన వెబ్సైట్ కనపడింది, సారీ మన యాడ్ కనపడింది, లైక్ ఏ వెబ్సైట్స్ లో ఏ యాప్స్ లో. ఇప్పుడు డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ ఉంది. సో వీ కెన్ షోర్ యాడ్ ఆన్ వేరియస్ వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్, యాప్స్ వీటన్నిటిలో కూడా చూసుకోవచ్చు. వీడియో నెట్వర్క్ క్యాంపెయిన్ లో యూట్యూబ్ లో వేరియస్ ఛానల్స్ కానీ వేరియస్ వాట్ ఐ కెన్ సే వేరియస్ వీడియోస్లో కానీ మన యాడ్ అనేది చూసుకోవచ్చు. సో అదంతా ఎక్కడ కనపడింది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో కంటెంట్ అని చూస్ చేస్తాను, ఏమైనా వస్తుందని చూద్దాం. ఓకే చూడండి ఈ ఛానల్స్లో అంతా నా యాడ్ కనపడింది అంట, నీల్ పటేల్ డిజిటల్ దీపక్ సంథింగ్. సో అసెట్స్ మీన్స్ Yes. యాడ్ ఎక్స్టెన్షన్స్. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకునేటివి ఏమైనా ఉంటే కూడా ఇక్కడంతా కూడా చూసుకోవచ్చు అండి. సో ఐ విల్ గో టు ఆడియన్సెస్. ఇక్కడ మెయిన్గా మీరు చూసుకోండి. సో ఏ ఆడియన్స్కి మీ యాడ్ అనేది కనిపించింది, ఎక్కడి నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి ఏ జెండర్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎక్కువ క్లిక్స్ వచ్చాయి అనేది మీరు ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. దిస్ క్లాస్ ఈస్ ఎంటైర్లీ అబౌట్ అనాలిసిస్. సో మీరు ఇక్కడ స్పెసిఫిక్గా చేసేది ఏం లేదు, మీరు ఆల్రెడీ రన్ చేసిన యాడ్స్కి ఎలా ఉంది రెస్పాన్స్ అనేది మీరు చూస్తున్నారు. సో Okay. ఎక్స్క్లూజన్స్ అంటే అసలు ఎవరికి మన యాడ్ చూపియద్దు అలా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు అండి క్యాంపెయిన్ లెవెల్. ఇప్పుడు ఈ క్యాంపెయిన్కి ఎడిటింగ్ అనేది జరుగుతుంది అనమాట, వెడ్డింగ్ షార్ట్స్ అనే క్యాంపెయిన్కి. సో ఈ పర్టికులర్ వాళ్ళకి నా యాడ్ చూపించొద్దు అలా మీరు చూస్ చేసుకోవచ్చు. సో లైక్ దాట్ యూ కెన్ చూస్ అనమాట. సో యాడ్ చూపించు అని చెప్తే చాలండి, వేరే వాళ్ళకి చూపించదు సామాన్యంగా. సో ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫికలీ ఎక్స్క్లూడ్ లైక్ యూ కెన్ సే లైక్ ఐ డోంట్ వాంట్ టు షో మై యాడ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. మీరు అది హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ ఆల్సో డూ దాట్. అండ్ ది మెయిన్ థింగ్ ఈస్ మీరు క్యాంపెయిన్స్కి వెళ్ళి go to campaigns and go for insights and reports. సో ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్లో మీరు ఇది మెయిన్ థింగ్ అండి. సో ఇన్సైట్స్ అంటే స్మార్ట్ సజెషన్స్ ఫ్రమ్ గూగుల్స్ ఏఐ. సో ఇక్కడికి వెళ్తే సో మీకు ఒక్కోసారి గూగుల్స్ ఏ సజెషన్స్ ఇస్తుందండి. సో ఎలా ఇంకా బాగా పర్ఫామ్ చేయాలంటే ఏం చేయాలి అలాగా యూ కెన్ సీ ఆల్ ది సజెషన్స్ హియర్. ఆర్ ఎల్స్ మీరు రిపోర్ట్ కంటే సో మన పర్ఫార్మెన్స్ డేటా అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ ఇన్సైట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దిస్ ఈజ్ ది మెయిన్ థింగ్. సో ఇక్కడికి వెళ్ళండి. సో ఇట్ ఈస్ ఎ రిపోర్ట్ ఇన్ గూగుల్ యాడ్స్ దట్ షోస్ హౌ అవర్ యాడ్స్ పర్ఫార్మ్ కంపేర్ టు అదర్ అడ్వర్టైజర్స్. సో మనతో పాటు కొంతమంది కాంపిటీటర్స్ కూడా యాడ్స్ రన్ చేసి ఉంటారు కదా, ఆ కాంపిటీటర్స్ ఎవరు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట మీకు. ఇంకా మనకన్నా వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారు, సో మనమే బాగా పర్ఫామ్ చేసామా లేకుంటే మనకన్నా వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారా ఫర్ దట్ సేమ్ ఇన్ దట్ సేమ్ ఆప్షన్. సో
మనం సేమ్ కీవర్డ్స్ కానీ లొకేషన్ కానీ ఆడియన్స్ కానీ టార్గెట్ చేసి ఉంటాం. సో ఆ కేసులో ఎవరు బాగా పర్ఫామ్ చేశారు అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంప్రెషన్ షేర్. సో ఇంప్రెషన్ షేర్ మీన్స్ హౌ ఆఫెన్ అవర్ యాడ్ అపియర్ కంపేర్ టు హౌ ఆఫెన్ ఇట్ వాస్ ఎలిజిబుల్ టు అపియర్. సో సింపుల్గా చెప్పాలి అంటే, సో యాక్చువల్గా నా యాడ్ అనేది 100 టైమ్స్ కనిపించాలండి, బట్ 50 టైమ్సే కనిపించింది. ఎందుకు? సో నా యాడ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 100 టైమ్స్ కనిపించాలి, బట్ 50 టైమ్సే కనపడింది. ఎందుకు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఓకే. సో ఇఫ్ అవర్ ఇంప్రెషన్ షేర్ ఇస్ 70%, సో 70% ఉంది అనుకుందాం. సో దెన్ అవర్ యాడ్ షోడ్ అప్ 7 టైమ్స్ అవుట్ ఆఫ్ 10 టైమ్స్. సో 10 పాసిబుల్ టైమ్స్ ఉంటే ఓన్లీ 7 టైమ్స్ నా యాడ్ కనపడింది అని అర్థం. సో ఇఫ్ అవర్ ఇంప్రెషన్ షేర్ ఇస్ 70%, సో ఇక్కడ నేను కొంచెం పైకి స్క్రోల్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ 25% ఉందండి, అంటే సో 10 టైమ్స్ టోటల్ యాడ్ కనిపించాల్సింది, కానీ అప్రాక్సిమేట్లీ 3 టైమ్స్ మాత్రమే కనపడింది. 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ మాత్రమే నా యాడ్ కనపడింది. ఎందుకు ఇలాగా? సో నా విజిబిలిటీ అనేది ఎందుకు తగ్గిపోయింది అంటే, మేబీ మనం తక్కువ బడ్జెట్ పెట్టిండొచ్చు, మన బిడ్ అమౌంట్ తక్కువ ఉండిండొచ్చు, దీనివల్ల ఇది ఇలా జరిగిండొచ్చు అండి. సో దట్స్ వై మై విజిబిలిటీ మే గాట్ డిక్రీస్డ్. మీరు ఇక్కడ ఓవర్ చేస్తే మీకు చెప్పేస్తుంది అనమాట. సో యాక్చువల్గా మనకి ఎన్ని ఇంప్రెషన్స్ రావాలి, కానీ ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి. సో అది ఎందువల్ల అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. బిడ్ అమౌంట్ తక్కువ పెట్టామా, క్వాలిటీ సరిగా లేదా ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఓవర్లాప్ రేట్. సో ఇట్ షోస్ హౌ ఆఫెన్ అనదర్ అడ్వర్టైజర్స్ యాడ్ అపియర్డ్ అట్ ది సేమ్ టైమ్ అవర్ యాడ్ అపియర్డ్. సో మన యాడ్ అపియర్ అయినప్పుడే మన కాంపిటీటర్ యాడ్ కూడా ఎన్నిసార్లు అపియర్ అయింది. సో ఇక వీళ్ళందరూ ఇక్కడ కనిపించేటోళ్ళందరూ మన కాంపిటీటర్సేనండి. సులేఖ.com, వెడ్మీ గుడ్, అమెజాన్, వీళ్ళందరూ కూడా సేమ్ టైం యాడ్స్ రన్ చేశారంట. సో మన యాడ్ కనిపించినప్పుడే సులేఖ.com వాళ్ళ యాడ్ ఎన్నిసార్లు కనిపించిందంట? సో 42% ఆఫ్ టైమ్స్ కనిపించింది. వీళ్ళది 31% ఆఫ్ టైమ్స్, వీళ్ళది 26% ఆఫ్ టైమ్స్. ఓకే. సో ఒకవేళ ఇప్పుడు కాంపిటీటర్ పర్సంటేజ్ అనేది 50% ఉంది అనుకుందాం. సో నా యాడ్ కనిపించిన ప్రతిసారి 50% ఆఫ్ ది టైం, హాఫ్ ది టైం వాళ్ళ యాడ్ కూడా అపియర్ అయింది అని అర్థం. సో దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది? మన మెయిన్ కాంపిటీటర్స్ ఎవరు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ పొజిషన్ అబౌవ్ రేట్. సో హౌ ఆఫెన్ అనదర్ అడ్వర్టైజర్స్ యాడ్ అపియర్డ్ అబౌవ్ అవర్స్ యాడ్ ఆన్ ఎస్సిఆర్పి. సో ఇప్పుడు నా యాడ్ కన్నా నా కాంపిటీటర్ యాడ్ ఎన్నిసార్లు హయ్యర్ పొజిషన్లో కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మై యాడ్ డిస్ప్లేడ్ ఇన్ సెకండ్ పొజిషన్ అనుకుందాం. నా కాంపిటీటర్ యాడ్ ఫస్ట్ పొజిషన్లో ఎన్నిసార్లు డిస్ప్లే అయింది. సో ఇఫ్ మై పొజిషన్ ఈస్ ఫోర్త్, దెన్ 3, 2, 1 ఈ ముగ్గురు నాకన్నా పైన కనిపించారు కదండి, వీళ్ళు ముగ్గురు నా కాంపిటీటర్సే కదా. సో ఎన్నిసార్లు అలా నాకన్నా నా కాంపిటీటర్ యాడ్ టాప్లో కనిపించింది ఎస్సీఆర్పిలో అనేది ఈ పొజిషన్ అబౌవ్ రేట్ చెప్తాడు అనమాట. సో వీళ్ళది 81% ఆఫ్ టైమ్స్ నాకన్నా హయ్యర్ పొజిషన్లో కనిపించిందంట, వీళ్ళది 88% ఆఫ్ టైమ్స్, ఇది 57% ఆఫ్ టైమ్స్ కనిపించిందంట. సో ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? మన బిడ్ అమౌంట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే బెటర్, క్వాలిటీ ఇంకా బాగుండాలి, మన యాడ్ క్వాలిటీ, మన ల్యాండింగ్ పేజ్ బాగుండాలి, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ టాప్ ఆఫ్ పేజ్ రేట్. సో టాప్ అంటే అబ్సల్యూట్ టాప్ అంటే ఫస్ట్ అండి, ఇక్కడ నుంచి చూడండి. అబ్సల్యూట్ టాప్ అంటే ఫస్ట్ పొజిషన్ అర్థం. టాప్ ఆఫ్ పేజ్ రేట్ అంటే సో ది పర్సెంటేజ్ ఆఫ్ టైమ్స్ అవర్ యాడ్ అపియర్డ్ ఎట్ టాప్ ఆఫ్ సర్చ్ రిజల్ట్స్. టాప్ అంటే టాప్ 4 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మరి ఫస్ట్ పొజిషన్ కాకపోయినా, సో టాప్ 4 పొజిషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 4 పొజిషన్స్లో మన యాడ్ ఎన్నిసార్లు కనపడింది. ఈ పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంటే నా యాడ్ అంత విజిబుల్గా ఉంది అని అర్థం అండి. సో టాప్లో కనిపిస్తే ఏమవుతుంది? ఎక్కువ క్లిక్స్ వస్తాయి, ఎక్కువ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అంతే. సో అయితే 60% ఆఫ్ ది టైమ్స్ నా యాడ్ టాప్లో కనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అబ్సల్యూట్ టాప్ ఆఫ్ పేజ్ రేట్, అంటే ఫస్ట్ పొజిషన్లో ఎన్నిసార్లు కనిపించింది. సో హౌ మెనీ టైమ్స్ ఆర్ హౌ ఆఫెన్ అవర్ యాడ్ అపియర్డ్ అస్ ది వెరీ ఫస్ట్ యాడ్ ఆన్ ది పేజ్. సో 50% ఆఫ్ ది టైమ్స్ సులేఖ వాళ్ళది కనిపించింది అంటండి ఫస్ట్లో, నాది 14.5% ఆఫ్ ది టైమ్స్ నా యాడ్ టాప్లో కనిపించింది అంట ఫస్ట్ పొజిషన్. సో ఇలా వేరే వేరే వాళ్ళు ఈ కాంపిటేటర్స్ అన్న యాడ్స్ కూడా ఎన్నిసార్లు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ది టైమ్స్ టాప్లో కనిపించాయి. నెక్స్ట్ థింగ్ ఈస్ అవుట్ ర్యాంకింగ్ షేర్.
So it shows how often our ad ranked higher than our competitors ad. సో అర్థం ఏంటండి? సో మన కాంపిటీటర్ యాడ్ కన్నా నా యాడ్ ఎన్నిసార్లు టాప్లో కనిపించింది. సో 16% ఆఫ్ ది టైమ్స్ నా యాడ్ వీళ్ళ యాడ్ కన్నా టాప్లో కనిపించింది. సో వాళ్ళ యాడ్ అపియర్ అవ్వకుండా కూడా అయిండొచ్చండి ఒకసారి. సో ఒకవేళ వాళ్ళ యాడ్ కనిపించుంటే, సో నా యాడ్ వాళ్ళ యాడ్ రెండు యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయి. అలాంటప్పుడు నా యాడ్ వాళ్ళ యాడ్ కన్నా ఎన్నిసార్లు టాప్లో కనపడింది, ఆర్ఎల్స్ వాళ్ళ యాడ్ అసలు అపియర్ కూడా అవ్వకపోయి ఉండొచ్చు. అవ్వకపోతే ఆబ్వియస్లీ నా టాప్లోనే కనిపిస్తుంది కదా, అలాగనమాట. సో అవుట్ ర్యాంకింగ్ అంటే అవుట్ పర్ఫామ్ చేసింది, ఎన్నిసార్లు అవుట్ పర్ఫామ్ చేసింది, ఇది మంచిదండి. ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని అర్థం. ఓకే, సో ఇక్కడ మనం మన కాంపిటీటర్స్ ఎవరు, మన యాడ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో ఇవంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ టిల్ నౌ? ఎనీ డౌట్స్? సో ఇక్కడ మనం సర్చ్ టర్మ్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ సర్చ్ టర్మ్స్కి వెళ్తే ఇందాక నేను చెప్పాను, యూజర్ అనేవాడు ఎలా సర్చ్ చేస్తే నా యాడ్ అనేది డిస్ప్లే అవుతా ఉంది. సో యూజర్స్ ఏ సర్చ్ టర్మ్స్ వాడినారు, వేటికి నా యాడ్ డిస్ప్లే అయింది, ఇదంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైనా తప్పు సర్చ్ టర్మ్కి కనుక మీ యాడ్ డిస్ప్లే అవుతా ఉంది అనుకుంటే మీరు దాన్ని నెగటివ్ కీవర్డ్గా యాడ్ చేసుకోండి. సో యాడ్ వేసి నెగటివ్ కీవర్డ్. సో ఇన్ ఫ్యూచర్ మన యాడ్ అనేది ఆ సర్చ్ టర్మ్స్కి కనపడదు. నెక్స్ట్, సో ఎక్కడెక్కడ నా యాడ్స్ కనిపించాయి, ఎప్పుడు కనిపించాయి, వెన్ అంటే ఇక్కడ డివైజెస్, ఏ డివైజెస్లో కనిపించాయి అని చెప్తా ఉంది. ఎప్పుడు కనిపించాయి నా యాడ్స్, ఎక్కడ కనిపించాయి. ఓకే, సో చూడండి, థర్స్డే, వెన్స్డే ఎప్పుడెప్పుడు కనిపించాయి, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఇదంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మీరు గమనిస్తే నాకు అన్నిటికన్నా ఎక్కువ క్లిక్స్ 12 AM to 1 AM మధ్యలో వచ్చినాయండి. అండ్ దెన్ 10 PM to 11 PM మధ్యలో వచ్చినాయి. సో 17 క్లిక్స్ ఈస్ 11 PM to 12 AM. సో ఇలాగా మీరు ఒక ఎస్టిమేట్ కూడా వేసుకోండి. లైక్ నేను ఒకవేళ యాడ్ రన్ చేస్తే ఏ టైమ్స్లో రన్ చేస్తే, ఇప్పుడు మార్నింగ్ 10 to 12 కనుక యాడ్ రన్ చేస్తే నాకు ఎక్కువ క్లిక్స్ వస్తాయా, లేదంటే ఈవినింగ్ 4 to 7 కనుక రన్ చేస్తే నాకు ఎక్కువ క్లిక్స్ వస్తాయా, అలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో డిసైడ్ చేసుకుని యాడ్ అనేది మీరు రన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వేర్ యాడ్ షో, సో యూజువల్గా ఎస్సీఆర్పిలోనే కనిపిస్తాయండి ఇది. సో సోర్స్ నెట్వర్క్ కాబట్టి మీరు ఒకవేళ కనుక వేరే చూస్ చేసుకుంటే, సో వేరే క్యాంపెయిన్ కనుక చూస్ చేసుకుంటే చూడండి, ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ నా యాడ్స్ అనేవి కనిపించాయి. సో ఈ ఛానల్స్ అన్నిట్లో నా యాడ్స్ కనిపించాయండి. ఓకే, సో ఇక్కడ రోజ్ 15 ఉన్నాయండి, కాబట్టి మీరు 100 కూడా పెట్టుకోవచ్చు. సో టోటల్గా ఎక్కడెక్కడ కనిపించేదంతా కూడా మీరు చూసుకోవచ్చు. సో డిస్ప్లే నెట్వర్క్ కానీ వీడియో నెట్వర్క్ కానీ అయితే వేరియస్ వెబ్సైట్స్లో, వేరియస్ యాప్స్లో, యూట్యూబ్లో అట్లా కనిపిస్తాయి కాబట్టి మీకు ప్లేస్మెంట్స్ కనిపిస్తుంది. సోర్స్ నెట్వర్క్ అయితే ఓన్లీ ఎస్సీఆర్పిలోనే కనిపిస్తాయి కాబట్టి మీకు అంత ప్లేస్మెంట్స్ కనిపించకపోవచ్చు. రైట్, అండ్ దెన్ యూ కెన్ ఆల్సో సీ ల్యాండింగ్ పేజెస్ అండ్ ఆల్. సో చూడండి ఏ పేజెస్లో ల్యాండ్ అయ్యారు, సో ఎన్ని క్లిక్స్ వచ్చాయి, అదంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో హియర్ అండ్ దెన్ సో ఐ గో బ్యాక్ హియర్ వేరే యాక్షన్. సో ఇక్కడ మ్యాచ్ లొకేషన్స్ అని కూడా ఒకటి ఉందండి. సో చూడండి, ఏ లొకేషన్స్ నుంచి నాకు ఎంతమంది వచ్చారు అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెసిఫిక్గా మనం చేసేది ఏమి ఉండదండి, సింపుల్గా మనం అనలైజ్ చేస్తున్నాం అంతే. మనం యాడ్స్ రన్ చేసిన తర్వాత మన యాడ్స్ ఎలా పర్ఫామ్ అయ్యాయి, సో అనేది మనం ఇక్కడ అనలైజ్ చేస్తున్నాం. సో ల్యాండింగ్ పేజెస్ అంటే మన యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజర్ అనేవాడు ఎక్కడ ల్యాండ్ అయ్యాడు. సో ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్లో, సో సారీ, క్యాంపెయిన్స్, ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్, దెన్ ల్యాండింగ్ పేజెస్. సో యూజర్ అనేవాడు మన యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్కడ ల్యాండ్ అయ్యాడు, సో ఈ పేజెస్లో ల్యాండ్ అయ్యాడంట, అలా మనకు చూపిస్తుంది. ఇంకా సో వీ కెన్ ఆల్సో హ్యావ్ రిపోర్ట్ ఎడిటర్ అండ్ ఆల్. సో ఇది ఒక కస్టమైజబుల్ టూల్ అండి, మనకు ఎలా కావాలంటే అలా మనం రిపోర్ట్స్ అనేటివి క్రియేట్ చేసుకొని అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్గా మీరు క్రియేట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, యూ కెన్ చూస్ వాట్ ఎవర్ రిపోర్ట్స్ యూ వాంట్ అని అనేసి. ఇంతవరకు వాళ్ళు చూపించినవి మనం చూసినాము, ఇప్పుడు నాకు ఇవి మెయిన్గా కావాలి అలా అనుకుంటే
మీరు హ్యాపీగా ఆ రిలేటెడ్ మెట్రిక్స్ మాత్రమే ఈ రిపోర్ట్లోకి యాడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో నా మీరు ఒక రిపోర్ట్కి ఒక నేమ్ ఇచ్చేసేయండి. సో నేమ్ లైక్ సో ఐఎమ్ గివింగ్ లైక్ నెంబర్ 1 సంథింగ్ అని ఇస్తున్నాను నేను. అప్లై అండ్ దెన్ సింప్లీ స్క్రోల్ డౌన్. ఇక్కడ చూడండి, సో ఐ వాంట్ క్లిక్స్. అలా మీరు సింపుల్గా చూస్ చేసుకుని అన్ని యాడ్ చేసుకుంటూ వచ్చేయండి. క్లిక్స్ కావాలి, ఇంప్రెషన్స్ కావాలి, నాకు యావరేజ్ సిపిసి ఎంత కావాలి, ఎంత ఉంది, అండ్ దెన్ కాలమ్స్. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇంకా ఎవ్రీథింగ్ హియర్ ఇట్ ఈస్ దేర్. సో సిటిఆర్ ఎలాగుంది ఇలా. సో యూ కెన్ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ టు రోస్ అండ్ కాలమ్స్ అండ్ దెన్ యూ కెన్ హ్యాపీలీ చెక్ యువర్ పర్ఫార్మెన్స్. సో రోస్లో వచ్చేసి నేను టైమ్ ఆఫ్ డే, డే ఆఫ్ డే, హవర్ ఆఫ్ డే సంథింగ్ ఇలా మెట్రిక్స్ పెడుతున్నాను. యాడ్ అయ్యిందా? ఓకే, సో వన్ డే ఇట్ ఈస్ డన్, యూ కెన్ క్లిక్ ఆన్. సో ఇక్కడ ఇలా చూపిస్తుంది చూడండి. ఇక్కడ మెట్రిక్స్ అన్ని ప్రాపర్గా, ఇక్కడ ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, సిపిసి ఏంటి అలా చూపిస్తూ ఉంది. సో నేను ఇంకా కాలమ్స్ ఒకటే యాడ్ అయినట్టుంది. సో ఐ విల్ డ్రాగ్ ఇట్ అగైన్. డే ఆఫ్ ది వీక్ రోస్లోకి యాడ్ చేస్తాను. ఇది హవర్ ఆఫ్ ది డే రోస్లోకి యాడ్ చేస్తాను. సో ఐ క్లోజ్ ఇట్. చూడండి, సండే ఏ అవర్ ఆఫ్ ది డే ఎంత క్లిక్స్ వచ్చాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, అలా మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో యూ కెన్ ఆల్సో ఫిల్టర్ ఇఫ్ యూ వాంట్. సో సండే ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఇది ఎక్కడ వచ్చింది ఒకటి. సో కొన్ని డేస్లో ఎక్కువ వచ్చినాయి, కొన్ని డేస్లో తక్కువ వచ్చినాయండి. సో ఇక్కడ చూపిస్తా ఉంది కొన్ని ఇన్ని క్లిక్స్ వచ్చాయి ఇన్ని అని. చూడండి, టోటల్ 247. సో ఈ 247 ఏంటి, ఇంప్రెషన్స్. టోటల్ ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి అలాగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది ఇక్కడ సరిగా కనిపించకపోతే మీరు హ్యాపీగా సేవ్ చేసుకొని ఈ రిపోర్ట్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. సో అండ్ దెన్ ఐ విల్ గో బ్యాక్. ఐఎమ్ లీవింగ్ సింప్లీ. సో యాక్చువల్గా అయితే డాష్బోర్డ్లో చూపించే రిపోర్ట్ సరిపోతుంది, లేదు నాకు కస్టమైజ్డ్ కావాలి అంటే మీరు ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అనమాట. సో నేను క్యాంపెయిన్స్, ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్లో డాష్బోర్డ్స్లో ఉన్నాను. సో మనకు ఒకవేళ కనుక విజువల్ సమ్మరీ కావాలి అనుకుంటే, మెట్రిక్స్ అండ్ రిపోర్ట్స్కి విజువల్ సమ్మరీ కావాలంటే మనం ఇక్కడ న్యూ డాష్బోర్డ్ క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. సో ప్లస్ మీద క్లిక్ చేసి రిపోర్ట్. సో మీరు ఏ రిపోర్ట్ కావాలి అనేది మీరు ఇక్కడ హ్యాపీగా సర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో వీ కెన్ యాడ్ వాట్ ఎవర్ రిపోర్ట్ వీ వాంట్, లైక్ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ ఆర్ సర్చ్ టర్మ్స్. సో యూజర్ అనేవాడు ఏ టర్మ్స్లో సర్చ్ చేశాడు, సో సర్చ్ టర్మ్స్ కావాలి నాకు యాడ్. సో చూడండి, యూజర్ ఏ ఏ టర్మ్స్లో సర్చ్ చేసేది అంతా కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది. యూ కెన్ గివ్ ఎ నేమ్, నెంబర్ సంథింగ్ అని ఇస్తున్నా. సేవ్. సో అండ్ దెన్ యూ కెన్ ఆల్సో సేవ్. ఇలా మల్టిపుల్ డాష్ బోర్డ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది సర్చ్ టర్మ్స్ అంటే యూజర్ అనేవాడు ఎలా సర్చ్ చేశాడు అని ఇక్కడ మీరు చూడొచ్చు. సో లేదు ఇంకొక డాష్ బోర్డ్ యాడ్ చేయాలన్నా సరే మీరు మల్టిపుల్ అలా విజువల్ కైండ్ ఆఫ్ సమ్మరీ లాగా కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇలా మీరు డిస్ప్లే నెట్వర్క్కి, వీడియో నెట్వర్క్కి, సో ఏ క్యాంపెయిన్స్ రన్ చేస్తే ఆ క్యాంపెయిన్స్ అన్నిటికీ కూడా మీరు ఇది అనలైజ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా చేంజ్ అయ్యేది ఒకటే అండి, వేర్ యాడ్స్ షోడ్. సో ఈ వేర్ యాడ్స్ షోడ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ ఇది ఎంటీ ఉంటుంది సర్చ్ నెట్వర్క్ అయితే, ఎందుకంటే మన యాడ్స్ అనేవి ఎస్సీఆర్పిలో మాత్రమే కనిపిస్తాయి. ఒకవేళ డిస్ప్లే నెట్వర్క్ కానీ అదర్ క్యాంపెయిన్స్ అయితే ఇక్కడ మీకు ప్లేస్మెంట్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఐ విల్ చూస్ అదర్ క్యాంపెయిన్ లైక్ దిస్. సో ఇప్పుడు చూడండి, నా యాడ్ ఏ ఛానల్స్లో కనపడేది ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ది మెయిన్ థింగ్ ఈస్ ఇవన్నీ కూడా మీకు అనాలిసిస్. ఒకవేళ కాంపిటీటర్స్ కూడా ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అని తెలుసుకోవాలంటే మాత్రం యూ హ్యావ్ టు గో టు క్యాంపెయిన్స్ అండ్ దెన్ ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్ and then we have to go for, సో ఈ దీనికి కనిపించట్లేదు, ఐ విల్ చూస్ హియర్. సో సోర్స్ నెట్వర్క్కి మాత్రమే కదా కాంపిటీటర్స్ ఏ పొజిషన్లో ఉన్నారని చూపించగలుగుతుంది. సో ఆక్షన్ ఇన్సైట్స్కి వెళ్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట.
యూ హ్యావ్ టు బీ ఇన్ ఓకే. సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్. సో మీరు చూస్ చేసుకున్న క్యాంపెయిన్ని బట్టి మీకు రిపోర్ట్ అనేది వస్తుంది. సో మీ ఓకే. కాంపిటీటర్స్ ఎవరు, మీ యాడ్ ఏ పొజిషన్లో ఉంది, ఇదంతా కూడా మీకు తెలుస్తుంది. సో సింప్లీ దట్స్ అబౌట్ అనాలిసిస్. సో మీరు ఇలా అనలైజ్ చేసుకోవాలి. ఇది అన్నీ అయిపోయిన తర్వాత కాదండి, మీరు యాడ్ రన్ చేశారు, ఆ తర్వాత డే నుంచే చూసుకోవడం స్టార్ట్ చేయండి. సో మెయిన్గా సర్చ్ టర్మ్స్ చూసుకోండి. యూజర్ అనేవాడు ఎలా సర్చ్ చేస్తున్నాడు, ఎట్లాంటి సర్చ్ క్వేరీస్కి నా యాడ్ కనిపిస్తూ ఉంది, ప్రాపర్ సర్చ్ క్వేరీ కనిపిస్తూ ఉందా లేదా. ఒకవేళ అలా కనిపించకపోతే నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేసుకోండి. సో నా యాడ్ పొజిషన్ ఎలా ఉంది, దాన్ని యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్లో చెక్ చేసుకోండి. ప్రాపర్ పొజిషన్లో కనిపించకపోతే మీ బిడ్ అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మీరు చేయాలి. ఓకే, నా సో నెక్స్ట్ గూగుల్ ఎకో సిస్టమ్ అండ్ DV360 అంటే ఏంటి అనేది చెప్తానండి. సో గూగుల్ ఎకో సిస్టమ్ అంటే ఏంటి? సో గూగుల్ ఎకో సిస్టమ్ మీన్స్ ఎ గ్రూప్ ఆఫ్ గూగుల్ ప్రోడక్ట్స్. సో గూగుల్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయండి, మనం కొన్ని వాడాం కూడా. సో ఇట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ గూగుల్ ప్రోడక్ట్స్ దట్ వర్క్ టుగెదర్ అండ్ షేర్ ది డేటా. సో కైండ్ ఆఫ్ కనెక్టెడ్ టూల్స్ అని అనుకోండి అన్నమాట. సో నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ టూల్స్. సో దీనికోసం మనం గూగుల్ యాడ్స్ అండ్ దెన్ DV360 అనేటివి వాడచ్చండి. సో ఇవి అడ్వర్టైజింగ్ రిలవెంట్ టూల్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ అనలిటిక్స్ అండ్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్కి రిలవెంట్ టూల్స్ అయితే గూగుల్ సర్చ్ కన్సోల్ అన్నమాట. ఇంకా మీరు గూగుల్ అనలిటిక్స్ కూడా చెప్పొచ్చు, గూగుల్ సర్చ్ కన్సోల్ ఆర్ గూగుల్ అనలిటిక్స్. అండ్ దెన్ అడ్వర్టైజింగ్ అండ్ షాపింగ్ రిలవెంట్ అయితే మనం చూసాం గూగుల్ మర్చెంట్ సెంటర్ GMC. అండ్ Yes. దెన్ అనలిటిక్స్ ఆర్ ట్రాకింగ్ టూల్స్. సో ట్రాకింగ్ అయితే గూగుల్ అనలిటిక్స్ వస్తుంది. అండ్ GTM గూగుల్ ట్యాగ్ మేనేజర్. సో ఇవన్నీ కూడా వాడచ్చు. సర్చ్ కోసం ఏం వాడతామండి? గూగుల్ సర్చ్ వాడతాం. గూగుల్ సర్చ్ వాడతాం, యూట్యూబ్లో కూడా మనం సర్చ్ చేస్తాం కదా, గూగుల్ Yes. సర్చ్, యూట్యూబ్. అండ్ దెన్ యాప్స్ అయితే గూగుల్ యాప్స్ ఏమేమి వాడతాం? Play. జీమెయిల్, గూగుల్ Yes. Play డ్రైవ్, Store. ఏమైనా సేవ్ చేసుకోవడానికి అలా. ఇంకా డాక్యుమెంట్స్ గూగుల్ డాక్స్, గూగుల్ Google Play Store. స్ప్రెడ్షీట్, గూగుల్ ఫొటోస్, ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే ఇంకా. సో అండ్ దెన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఆండ్రాయిడ్ కానీ క్రోమ్ ఓఎస్. సో ఇవన్నీ కూడా గూగుల్ రిలవెంట్. సో గూగుల్ ఎకో సిస్టమ్ అంటే ఏం లేదండి, సో వేరియస్ గూగుల్ ప్రోడక్ట్స్ దట్ వర్క్ టుగెదర్ అనుకోండి. సో ఇలా వేరియస్ ప్రోడక్ట్స్ మనం నేర్చుకుంటాం. సో గూగుల్ యాడ్స్ కావచ్చు, గూగుల్ సర్చ్ కన్సోల్ కావచ్చు, గూగుల్ అనలిటిక్స్ కావచ్చు, గూగుల్ ట్యాగ్ మేనేజర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. దీంట్లో చాలా వాటి గురించి మనం డిస్కస్ చేసాం. సో వీటినే మనం గూగుల్ ఎకో సిస్టమ్ అని అంటాం అన్నమాట. ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ డిఫరెంట్ అయినా సరే కలిసి వర్క్ చేస్తాయి, డేటా అనేది షేర్ చేసుకుంటాయి. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే గూగుల్లో మనం యాక్చువల్గా సర్చ్ చేస్తాం, యూట్యూబ్లో సర్చ్ చేస్తాం, కానీ యాడ్స్ చూపించాలి అంటే గూగుల్ యాడ్స్ వాడతాం. సో సమ్హౌ Yes. ఇంటర్లింక్డ్. సో మన వెబ్సైట్ గనక గూగుల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇదంతా చెక్ చేసుకోవాలంటే మనం గూగుల్ అనలిటిక్స్ వాడతాం అన్నమాట. అలా. Okay. సో మన వెబ్సైట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి గూగుల్లో చూపించాలి, గూగుల్ మర్చెంట్ సెంటర్ వాడతాం. అలాగా ఇవన్నీ కూడా వేరే టూల్స్ బట్ బెటర్ మార్కెటింగ్ కోసం వాడతాం. సో this is nothing but Google ecosystem. And then DV360. సో DV360 అంటే ఏంటి? సో డిస్ప్లే అండ్ వీడియో 360, దీని ఫుల్ ఫామ్ అండి ఇది. సో డిస్ప్లే అండ్ వీడియో 360 అని కూడా అనొచ్చు దీన్ని. ఇది ఒక గూగుల్స్ అడ్వాన్స్డ్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్. గూగుల్ యాడ్సే కదా అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ అని అనుకోవచ్చు. ఈ DV360 త్రూ కూడా మనం గూగుల్లో అడ్వర్టైజ్ చేసుకోవచ్చు అంటే గూగుల్ యాడ్స్ రన్ చేయొచ్చు అనమాట. బట్ దిస్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్. దీని త్రూ కూడా మనం డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, ఆడియో యాడ్స్ ఇవన్నీ కూడా రన్ చేయొచ్చు గూగుల్లో. సో బట్ ఇది ఎందుకు అడ్వాన్స్డ్ అని అంటున్నా, మీన్స్ ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్.
సో ప్రోగ్రామాటిక్, దిస్ ఈస్ ఎంటైర్లీ ప్రోగ్రామాటిక్. మనం ఇంతవరకు గూగుల్ యాడ్స్లో ఎట్లాంటి ప్రోగ్రామాటిక్ కోడింగ్ కైండ్ ఆఫ్ థింగ్ వాడలేదండి. బట్ ఈ DV360 అనేది ప్రోగ్రామాటిక్ అనమాట. సో సో అడ్వాన్స్డ్ అని చెప్తున్నా అంతే. సో ఇట్స్ ఏ టూల్ ఫర్ బిగ్ అడ్వర్టైజర్స్ ఫర్ ఏజెన్సీస్ అని చెప్తాను నేను. సో పెద్ద పెద్ద ఏజెన్సీస్, పెద్ద పెద్ద అడ్వర్టైజర్స్ అలాంటి వాళ్ళు, సో వాళ్ళ యాడ్స్ అన్ని కూడా ఇక్కడ మేనేజ్ చేసుకుంటారు. ఇట్ ఈస్ ఎ ప్రీమియం అండ్ ప్రొఫెషనల్ వర్షన్ ఆఫ్ గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ అనేది ఓకే. కామన్ పర్సన్ కూడా వాడేయచ్చు, అట్లాంటి కోడింగ్ మనం వాడలేదు. కానీ ఇక్కడ వి నీడ్ కోడింగ్. సో గివ్ మీ ఎ మినిట్, స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ కనుక మనం యాడ్స్ రన్ చేయాలి, DV360 యూస్ చేసుకొని మనం యాడ్స్ రన్ చేయాలి అంటే మనకు ప్రోగ్రామ్స్ అనేది వచ్చి ఉండాలి. సో కానీ దీనివల్ల యూజ్ ఏంటి? ప్రోగ్రామ్సే ఎందుకు? గూగుల్ యాడ్స్, నార్మల్ గూగుల్ యాడ్స్ వాడితే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. చెప్పాను కదండి అడ్వాన్స్డ్ అడ్వర్టైజింగ్ అంటే. సో అడ్వాన్స్డ్ అడ్వర్టైజింగ్ అంటే వీళ్ళు ఇక్కడ మనకు వీ కెన్ షో అవర్ యాడ్స్ ఆన్ వేరియస్ హై క్వాలిటీ ప్లాట్ఫామ్స్. ఓటీటీ విన్నారా? ఎస్. సో హై క్వాలిటీ ప్లాట్ఫామ్స్ అంటే వెబ్సైట్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, ఓటీటీస్లో ఇప్పుడు Z5 ఉంది, జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్, ఇంకా వేరియస్. సో ఇట్లాంటి ఓటీటీ యాప్స్లో కానీ బెటర్ వెబ్సైట్స్ లైక్ ఇప్పుడు ఇండియా టైమ్స్, ఆజ్ తక్, హిందూ, ఇలా ఎన్డీటీవీ ఇలాంటి వేరే టాప్ మీడియా సైట్స్ అలా కొన్ని ఉంటాయండి. సో అలాంటి సైట్స్లో ఇంకా ఇట్లాంటి వేరే ఫేమస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో లైక్ OLX, క్రికెట్ బజ్, మేక్ మై ట్రిప్ ఇలాంటి చాలా సైట్స్ ఉన్నాయండి. ఇట్లాంటి హై క్వాలిటీ సైట్స్లో కనుక యాడ్స్ చూపించుకోవాలి అనుకుంటే మనం DV360కి వెళ్ళాలన్నమాట. ఓకే. సో ఇట్ ప్రొవైడ్స్ us with better websites, better placements, and high quality audience. హై క్వాలిటీ ఆడియన్స్ అని ఎందుకు అనుకున్నాం? సో ఓటీటీస్లో ఖచ్చితంగా చాలా మంది మూవీస్ చూస్తారు, అవునా కదా? యాడ్ అయిపోయే వరకు ఆగి మరీ ఆ మూవీ కంప్లీట్ చేస్తాం, ఆ వెబ్ సిరీస్ ఏదైనా ఉన్నా సరే కంప్లీట్ చేస్తాం, అవునా? సో దట్స్ వై హై క్వాలిటీ ఆడియన్స్ అంటున్నాం. ఇంకా ఈ DV360 అనేది అడ్వాన్స్డ్ క్రియేటివ్స్ని సపోర్ట్ చేస్తుంది, డైనమిక్ క్రియేటివ్స్ని సపోర్ట్ చేస్తుంది. సో అడ్వాన్స్డ్ క్రియేటివ్స్ అంటే ఎలా చెప్పాలి? సో ఇప్పుడు ఈ వీడియో గేమ్స్ అట్లాంటివి ఉంటాయండి మొబైల్ యాప్స్లో. సో 10 సెకండ్స్ ట్రయల్ ప్లే ఇస్తారు కదా, అట్లాంటివి సపోర్ట్ చేయడం కానివ్వండి, అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఓకే. సో గూగుల్ యాడ్స్ అయితే మనం యూట్యూబ్, సర్చ్, డిస్ప్లే నెట్వర్క్ వీటన్నిటిలో కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. బట్ ఇంకా థౌజండ్స్ ఆఫ్ ప్రీమియం వెబ్సైట్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలాంటి వాటిలో కనుక మనం యాడ్స్ చూపించుకోవాలి అంటే DV360 వాడాలి. కాకపోతే ఇట్ ఈస్ ఫుల్లీ ప్రోగ్రామాటిక్, మనకు కోడింగ్ అనేది వచ్చి ఉండాలి. సో వీ షుడ్ లెర్న్ ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్ ఉండాలి. సో ఇక్కడ మొత్తం ప్రోగ్రామాటిక్ బయింగ్, ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగే ఉంటుంది అండ్ ఓపెన్ ఆప్షన్ ఫాలో అవుతారు. నేను ఏం చెప్పున్నా, గూగుల్ యాడ్స్లో క్లోజ్డ్ ఆప్షన్ ఫాలో అవుతారు. మన పక్కన కాంపిటీటర్స్కి మనం ఎంత బిడ్ చేస్తున్నామో తెలియదు అని చెప్పున్నా. కానీ DV360లో వాళ్ళు ఓపెన్ ఆప్షనే ఫాలో అవుతారండి. కానీ అది కొంచెం హెవీ ప్రైజెసే ఉంటాయి అన్నమాట. సో దట్స్ అబౌట్ DV360. సో ఇది నేను DV360 ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ కనుక ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారు, DV360 అంటే ఏంటి అని అడిగితే అట్లీస్ట్ మీకు తెలియాలి కాబట్టి ఐఎమ్ ఓపెన్లీ సేయింగ్ ఐ డోంట్ నో DV360. నేను ఎప్పుడు వాడలేదు, నాకు ఆ ప్రోగ్రామాటిక్ యాడ్స్ అనేవి నాకు రావు కూడా. సో బట్ జస్ట్ నో, సో తెలుసుకోవడం వల్ల తప్పేం లేదు కదా. సో అట్లీస్ట్ నాకు తెలుసు అనేది సమ్ బెటర్ కైండ్ ఆఫ్ ఆన్సర్. సో ఐఎమ్ సేయింగ్ దిస్. Okay, done. So that's about Google Ads analysis, ad preview and diagnosis, Google ecosystem అంటే ఏంటి, and then DV360. సో రేపటి క్లాస్లో మనము టుమారో ఇస్ ది లాస్ట్ క్లాస్ ఆఫ్ గూగుల్ యాడ్స్. సో నేను వచ్చేసి గూగుల్ యాడ్స్ ఎడిటర్ గురించి చెప్తాను. ఓకే.